రే మోహన్, సామానంతా ఇంట్లో సర్దించు. డ్రైవర్, నువ్వు ఆఫీస్కి పదా. రా క్రాంతి. ఏమిటదనా అటు చూడు. క్రాంతి, ఎవరైతను ఇంత అందంగా ఉన్నాడు? మా ఆయనే పిన్ని, నిన్నే తిరుపతిలో పెళ్ళైంది. అలాగా, నా బాబే అచ్చు శ్రీకాంత్ లో ఉన్నాడు. థ్యాంక్ యూ ఆంటీ. పిల్ల పాపలతో 100 ఏళ్ళు హాయిగా వద్దిల్లమ్మా. థ్యాంక్స్ పిన్ని. ఇవాళ రాత్రి మా రిసెప్షన్, తప్పకుండా రావాలి. ఓకే రాబి. ఇవాళ రాత్రి మా రిసెప్షన్, మీరు తప్పకుండా రావాలంటీ. వస్తాను, పద. ఓకే, బాయ్ సార్. బాయ్. ఈ లూసీ ఏంటి మాయా మంచి టైంలో హ్యాండ్ ఇచ్చింది. అరే 2 రోజుల పని కోసం అమెరికా వెళ్ళాలా? ఎలాగో పెళ్ళి నాకు ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం కదా. టైం లేదు, పాడలేదు. హలో మిస్టర్ శంకర్. హాయ్ మిస్టర్ శంకర్, హౌ ఆర్ యూ? మీట్ మై హస్బెండ్ మిస్టర్ అభినయ్. నమస్తే మేడం. అవతారుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి గారు, ఈ రోజు రాత్రి 8 గంటలకి మా మ్యారేజ్ రిసెప్షన్. మీరంతా రావాలి, ఓకే? ఏంటే డ్రామా? డ్రామా అనుకుంటే అది మీ భ్రమ. ఏంటా పోజు? నన్ను కాదనుకొని వీణి పెళ్లి చేసుకున్నావా? నువ్వు చేసుకోబోతున్నావు, నేను చేసేసుకున్నాను. నాన్ సెన్స్. బయట ఎందుకు ఈ న్యూసెన్స్? అవును, న్యూ సెన్సే, నా కొత్త ఆలోచన. ఇక నుంచి ఇక్కడే, ఈ కాలనీలోనే, నీ ఎదురింట్లోనే, నీ కళ్ళ ముందే నా కాపురం చేసుకోబోతున్నాను. ఏడ్చావు. ఏడిపిస్తా. అది చూస్తానే. Well done, my boy. Now you are MBA, Master of Begging Arts. Fully qualified beggar అన్నమాట. ఇదిగో నీ సర్టిఫికేట్. ఇప్పుడు నువ్వు మీ మామగారి దగ్గర మారుతి కారు ఏం కర్మ, బెంజి కారు అడుక్కునేంత నాలెడ్జ్ నేర్చుకున్నావు. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ ముష్టి దష్ట మదనష్ట ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. బాగా అడుక్కుంటాను. గుడ్ లక్. చూసావా క్రాంతి, ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చినా రిసెప్షన్కి ఎవరూ రాలేదు. అయినా ఎందుకు వస్తారులే. మనదేమన్నా మామూలు పెళ్ళా, లేక ఇదేమన్నా అమెరికానా? నన్నెవరూ డిసప్పాయింట్ చేయలేరు. ఐ పర్పస్లీ వాంటెడ్ దిస్ సిచ్యుయేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్. అక్క, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఇందాకే వద్దాం అనుకున్నానక్క, కానీ మమ్మీ డాడీ వాళ్ళేమో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని తలుపులేసేశారు. అయినా మేనేజ్ చేసుకొని వచ్చాం అక్క. నేను అంతే. అంకుల్ బాగున్నారక్క? అక్క, నీకేం ప్రాబ్లం వచ్చినా నువ్వేం వరి కాకు, మేమంతా నీతోనే ఉంటాం అక్క. థ్యాంక్ యూ. వస్తా అక్క. ఆల్ ది బెస్ట్. బై బై. బాయ్. చూసా భాబీ, పాపం పుణ్యం తెలియని పాపల రూపంలో దేవుడు ఎలా దీవించాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ తృప్తి చాలు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ టు క్రాంతి. ఏ క్రాంతి, జాగ్రత్త, కాలుతుంది. ఏ క్రాంతి, ఈ చిచ్చుకు చూడు. ఇంకోటి బాబు, నేను అంటిస్తాను. క్రాంతి, ఇటు రామ్మా. వస్తున్నాను పిన్ని, ఇప్పుడు వస్తాను. అలాగే. ఏంటి పిన్ని గారు? 5 నెలల క్రితమేగా అమ్మ దీపావళి వెళ్ళింది. మళ్ళీ ఏమిటిదంతా? ఈ ఏడు పండగలన్నీ మిస్ అయ్యానుగా పిన్ని. ఎప్పుడో నరకాసురుడు పోయాడని మీరు దీపావళి జరుపుకుంటున్నారు. నా భర్తాసురుడి పీడ వదిలిందని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. రేపు సంక్రాంతి, ఎల్లుండి ఉగాది కూడా. మీరంతా రావాలి. అబ్బో, ఈ పిల్ల వెరైటీలకే వెరైటీ. పదండి పోదాం. ఏం దేని పేడ వదిలించుకుని నేను మాత్రం హ్యాపీగా లేనా? మనం మాత్రం దీపావళి పండుగ చేసుకోలేమా? అదిరే మగాడి పౌరుషం అంటే. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఆపరేషన్ ఓల్డ్ క్రాకర్స్ బ్లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ దీపావళిలో మిగిలిపోయిన మందుగుడు సామాను పట్రా ఏళ్ళకంటే స్ట్రాంగ్ గా పేల్చేద్దాం. ఓకే. ఏయ్ వస్తున్నానే, చూసుకుందాం. నువ్వు నేను అయ్యింది పని. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా, మాయా,
ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి తారాజం నెంబర్ 1. ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? అమ్మా అమ్మా. హాయ్ శంకర్, విష్ యూ హ్యాపీ దివాళీ. ఏంటి పోజు? నేను మగాణ్ణి, నన్నేం చేయలేవు. ఆహా, ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళయిందని. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు ఆ టచింగ్ లేదని. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికి. చూద్దాం. చూసుకుందాం. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బిఏ కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, కులానందం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో. మళ్ళీ నేనే సార్, ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. The customer you have dialed either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇది ఆ గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి.
నీకేంటా అంత ఇంట్రెస్ట్? నా పిల్లలు దాని ఇష్టం తెలిసిపోద్ది. మధ్యలో నీకేంటా కష్టం? మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది, అందుకే కూడా అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను రే.